హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ బ్లాగ్స్. ఏంటి పొద్దున్నే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారు అందరూ కలిసి? అదేం లేదండి, మా తమ్ముడికి కాలేజీ అడ్మిషన్ వచ్చిందండి, ఫ్రీ సీట్ వచ్చింది. ఈరోజు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఉందని చెప్పి అందరం కలిసి వెళ్తున్నాం. ఏంటి ఆ కాలేజ్ ఎక్కడ, ఏ ఊరు అనేది మీకు వీడియో మొత్తం ఎండ్ వరకు చూస్తే అర్థమైద్దండి. ఇంకేంటండి విశేషాలు? ఈ వీడియో ఎలాగుంది ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ కాలేజ్ మొత్తం చిన్న వీడియో అనేది తీసి అప్లోడ్ చేస్తాను సపరేట్గా. దాంతోపాటు ఈ వీడియోలో కూడా చూడండి. అసలు ముందు ఆ ఏరియా ఏంటి, ఆ కాలేజ్ పేరు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇదిగోండి, ఊర్లోకి ఎంటర్ అయిపోయాం. రైల్వే ట్రాక్ దాటి అదిగోండి రోడ్స్. బస్ స్టాండ్ నుంచి మళ్ళీ ఆటో, అంటే అక్కడికి రోడ్డు బస్సు అనేది వెళ్దండి, అక్కడి నుంచి మళ్ళీ ఆటో మీద వెళ్ళాలి. అదిగోండి, ఇప్పుడే బస్ స్టాండ్కి వచ్చేసాం, ఆ ఊరు బస్ స్టాండ్కి. అందరం దిగి ఎమ్మటే వర్షం అండి, అసలు ఫుల్ వర్షం. అదిగోండి ఆటో స్టాండ్కి వెళ్తున్నాం ఆటో ఎక్కడానికి. మా మమ్మీ చూసారా ఎలాగ వణికిపోతుందో చలికి. వర్షం పడేసరికి అసలు వాతావరణం అంతా చల్లగా మారిపోయింది. ఆటో ఎక్కి వెళ్తున్నాం అసలు ఆ ఏరియాలో. అది కూడా మొత్తం ఒక పల్లెటూరు. రోడ్డు కూడా అసలు ఏం బాగాలేదండి, వర్షానికి ఇంకా బాగా పాడైపోయింది. అదిగోండి కాలేజ్ వచ్చేసింది. ఆ కాలేజ్ నేమ్ అనేది కామెంట్ రూపంలో చెప్పండి. లాస్ట్లో నేనే చెప్తాను అసలు కాలేజ్ ఏంటి, దాని నేమ్ ఏంటి అనేది. ఇది దానికి డిపార్ట్మెంట్స్ వైజ్గా ఉందండి, అవన్నీ క్లాస్ రూమ్స్ ఇవన్నీ. ఇదిగోండి, అంటే ఏ గ్రూప్కి ఆ గ్రూప్ సపరేట్. ఇది గ్రౌండ్ అండి. ఇక్కడే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది జరిగింది. అదిగోండి చూసారా, వీళ్ళంతా సీనియర్స్. ఇదిగోండి ప్రోగ్రామ్ ఇది. ఈ సాంగ్ చాలా బాగుందండి, అసలు మీరు కూడా వినండి. ఫస్ట్ అనేది వెల్కమ్ డ్యాన్స్తో స్టార్ట్ అయిందండి. డ్యాన్స్ కూడా మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది. అప్పటికి లాస్ట్ ప్రోగ్రామ్ అండి, ఇది ఒకటే చూడగలుగుతాం. డ్యాన్స్ కూడా చాలా బాగా చేశారండి సీనియర్స్. దాని తర్వాత ప్రిన్సిపాల్ ఇంట్రడక్షన్ అనేది ఇచ్చుకున్నారు సీనియర్స్ వచ్చి. అదిగో స్టేజ్ ప్రిపేర్ చేస్తున్నారు సార్స్ వాళ్ళు కూర్చోడానికి. అదిగోండి సీనియర్స్ వచ్చి కాలేజ్ గురించి చెప్పి సార్స్ని ఇన్వైట్ చేశారండి. ఆ తర్వాత సార్స్ అందరూ కలిసి, డైరెక్టర్స్ అందరూ, డిపార్ట్మెంట్స్ వైస్ ప్రిన్సిపల్స్ అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ అనేది బాగా సక్సెస్ఫుల్ చేశారండి. ప్రతి ఒక్క పేరెంట్ అనే వాళ్ళు వచ్చారండి. ఎక్కడెక్కడి నుంచో కొంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఈరోజు హాస్టల్లో జాయిన్ చేసేయాలని కూడా అనుకొని వచ్చారండి లగేజ్తో. వాళ్ళ హెచ్ఓడీస్, సార్స్, హెడ్స్, డిపార్ట్మెంట్స్ హెడ్స్ అందరినీ ఒక్కొక్కరిగా లైన్గా పరిచయం చేస్తున్నారండి. ఆ వైట్ షర్ట్ అనే అతనే ప్రిన్సిపల్. ఇప్పటికీ మీ కాలేజ్ నేమ్ ఏంటో అర్థమైపోయే ఉంటుంది, గమనించారో లేదో. ఇదిగోండి మా తమ్ముడు, మా మమ్మీ, మా డాడీ. జనం కూడా చాలామంది, ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి. అలాగే వాళ్ళు ఎప్పుడు ప్రోగ్రామ్ ఏంటంటే ప్రతి ఒక్కటి డే టు డే అప్డేట్ కూడా ఇస్తున్నారండి. వాళ్ళ రూల్స్, వాళ్ళ రెగ్యులేషన్స్ అన్నీ బాగా చెప్పారండి. అలాగే ఫుడ్ బాగా అరేంజ్ చేశారండి కాలేజ్ వాళ్ళే, ఎటువంటి ఇబ్బందులు లేకుండా. ఈ ఫుడ్ సెక్షన్ కంప్లీట్ అయినమ్మటే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి, వెళ్ళమని చెప్పారండి. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఫస్ట్ మా తమ్ముడిది క్లాస్ ఎక్కడుందో చెక్ చేసుకొని వాడిని కాలేజీలో, అంటే వాళ్ళ క్లాస్లో వదిలి, ఆ తర్వాత ఫీజు కానీ, రిజిస్ట్రేషన్ ఫీ, బస్సు, ఎప్పుడెప్పుడు టైమింగ్స్ అవన్నీ కనుక్కోవడానికి ఆఫీస్కి వెళ్ళాలండి మేము. ఇదంతా దానికి డిపార్ట్మెంట్స్. బీఎస్సీ సైన్స్ అండ్ హ్యూమన్, బిఎస్హెచ్ అనేది ఇక్కడ ఉంది. మా తమ్ముడి క్లాస్ వచ్చేసి ఎక్కడ అని కనుక్కుంటే సెకండ్ ఫ్లోర్కి వెళ్ళమన్నారు. సరస్వతి విగ్రహం ఫోటో చూసారు ఎంత బాగుందో. అదిగోండి ఒకసారి ఫుల్ టోటల్ కాలేజ్ వ్యూ అనేది ఒకసారి చూసేయండి. చాలా పెద్ద కాలేజ్ అండి, ఒక్క రోజులో ఇదంతా చూపించడం చాలా కష్టమండి.
క్లాస్ రూమ్కి నేమ్ ఎత్తుక్కు ఎక్కడో ఉందండి 305 రూమ్ నెంబర్ అండి మా తమ్ముడు వచ్చేసరికి. వీళ్ళకైతే అన్ని బోర్డ్స్ అంటే డిజిటలైజ్డ్ క్లాసెస్ జరుగుతాయండి. అంటే ఏ బ్లాక్ బోర్డ్ యూస్ చేయడం కానీ అలాంటివి ఏమి ఉండవండి. ప్రతి ఒక్కటి ప్రొజెక్టర్ చూపించి క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తారండి వాళ్ళకి. కాలేజ్ నేమ్ ఏంటనేది ఐడెంటిఫై చేస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే. ఇదే నా ఫస్ట్ వీడియో అండి. కొంచెం తడబడుతున్నాను, వాయిస్ అనేది క్లారిటీ లేకపోయినా ఏమనుకోకండి. బీటెక్తో పాటు వీళ్ళకి పాలిటెక్నిక్ కానీ ఎంబీఏ కానీ చేయాలనుకున్నా కూడా మీరు ఈ కాలేజ్లో జాయిన్ అవ్వచ్చండి. బ్లాగ్ కూడా చాలా బాగుంది చూసారు. ఇది వచ్చి ఎంబీఏ బ్లాగ్ అండి. ఇది రాయల్ లుక్తో ఉన్నాయండి ప్రతి బ్లాగ్ వచ్చేసి. ఇది గ్రౌండ్, క్యాంటీన్ అవన్నీ అటు సైడ్ ఉన్నాయండి. వీళ్ళకి జిమ్, ఓపెన్ జిమ్ ఉందంటండి. మళ్ళీ అలాగే నార్మల్ ఇండోర్ జిమ్ కూడా అరేంజ్ చేశారండి. ప్రతి ఒక్కరు వర్కౌట్స్ టైమింగ్స్ అన్నీ చాలా బాగా చెప్పారండి అవన్నీ. ఆ ఫ్రంట్ అనేది వచ్చి సెంట్రల్ లైబ్రరీ అండి. లైబ్రరీ ఒకటి చూపించడం కుదరలేదు, ఇంకా కొన్ని ప్లేసెస్ అనేవి చూపించడం కుదరలేదండి. ఆ వర్షం వల్ల అసలు చాలా చిరాగ్గా అయిపోయిందండి ఆ రోజంతా. కొంతమంది సీనియర్స్కి క్లాసెస్ కూడా జరుగుతున్నాయండి. వీళ్ళంతా పేరెంట్స్ ఇది వచ్చి ల్యాబ్స్ అండి. అవన్నీ కంప్యూటర్ ల్యాబ్స్ అవన్నీ ఇక్కడే ఉన్నాయండి. గ్రౌండ్, బస్సెస్ కూడా ఎదురే ఉన్నాయి. లంచ్ అయిపోయాక మళ్ళీ ఈవినింగ్ 2:30, 3 అవ్వగానే టీ కూడా అరేంజ్ చేశారండి వాళ్ళే పేరెంట్స్కి. ఇదిగోండి, ఇది వచ్చి కంప్యూటర్ డిపార్ట్మెంట్. ప్రొజెక్టర్స్ ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ రూమ్లో చూసినా ప్రొజెక్టర్సే కనిపిస్తున్నాయండి మనకి. ఇది వచ్చి పాలిటెక్నిక్ బ్లాక్ అండి. ఇదంతా ఒకసారి కాలేజ్ వ్యూ చూస్తానని చెప్పి నార్మల్గా వెళ్ళిపోయే ముందు కూడా ఒకసారి వచ్చి తీస్తున్నానండి వ్యూ అనేది. కాలేజ్ అయితే చాలా బాగుందండి. కాలేజ్ హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. బాయ్స్ హాస్టల్స్ సపరేట్గా, గర్ల్స్ హాస్టల్స్ సపరేట్గా ఉన్నాయండి. బాయ్స్ హాస్టల్ వచ్చేసరికి మెయిన్ ఎంట్రన్స్ దగ్గరే గేట్కి లెఫ్ట్ రైట్ సైడ్ ఉంటుంది అనుకోండి, కరెక్ట్గా ఐడియా లేదు. మెయిన్ ఎంట్రన్స్ దగ్గరే బాయ్స్ హాస్టల్ ఉందండి. లోపలికి ఏదైతే ఓపెన్ ఆడిటోరియం ఉందో అటు సైడ్ గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయండి. గర్ల్స్ హాస్టల్స్ కూడా 2 అనేది సీనియర్స్కి సపరేట్గా, జూనియర్స్కి సపరేట్గా ఉన్నట్టు కరెక్ట్గా ఐడియా లేదండి. అంటే మేము హాస్టల్ 2 అనేది చూసామండి. సరస్వతి విగ్రహం చాలా బాగుందండి. వచ్చి కింద లోటస్ పాండ్ వచ్చి చాలా బాగుందండి. ఇది గార్డెనింగ్ కానీ ప్లాంట్స్ కానీ చాలా నీట్గా అరేంజ్ చేశారండి కాలేజ్ అనేది. ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ సపరేట్గా ఏ ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్క క్యాంటీన్ ఫెసిలిటీ కూడా ఉందండి కాలేజ్లో. ఏదైతే ఇప్పుడు సైన్స్ డిపార్ట్మెంట్ గ్రీన్ కలర్ది చూసారో దాని పక్కనే ఒక సైడ్ ఏమో క్యాంటీన్, ఇండోర్ జిమ్ అనేది ఉంటుందండి. ఇంకో సైడ్ బాయ్స్ హాస్టల్ ఉంటుందండి లోపలికి. ఇదిగోండి సెంట్రల్ లైబ్రరీ. బయట వ్యూ బాగుందని ఏదో సరదాగా వీడియో తీసుకుంటున్నానండి ఇలాగా. ఇదిగోండి బాయ్స్ హాస్టల్ వచ్చి ఇదిగోండి ఇటు సైడ్ లోపలికి వెళ్ళాలండి. అది మెయిన్ ఎంట్రన్స్ పక్కనే ఉంటుందండి బాయ్స్ హాస్టల్ అనేది. ఈవినింగ్ ఇంకా టైం 4 అయిపోయింది కాబట్టి పేరెంట్స్ చాలామంది వెళ్ళిపోయారండి. మాది రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యేసరికి చాలా టైం పట్టింది. టోకెన్ నెంబర్స్ వైజ్గా పిలిచేసరికి. మనీ విత్డ్రా కానీ దేనికైనా బ్యాంక్ కానీ ఏటీఎం అని కాలేజ్కి దగ్గరలోనే ఉందండి. ఎస్బీఐ ఉందండి మెయిన్ పక్కన. ఇదిగోండి కాలేజ్ మెయిన్ గేట్ అండి. ఇదంతా మెయిన్ ఎంట్రన్స్. కాలేజ్ నేమ్ వచ్చి శ్రీ వాసవి విద్యాలయం తాడేపల్లిగూడెం అండి. తాడేపల్లిగూడెంలో దిగి అక్కడి నుంచి వెహికల్ అనేది మారాల్సి వస్తుందండి. ఎందుకంటే అక్కడికి ఆర్టీసీ ఫెసిలిటీస్ అనేవి ఉండవండి కాలేజ్ దగ్గరికి. మీరు ఒకవేళ ట్రైన్ కానీ బస్సు కానీ వస్తే ఖచ్చితంగా ఆటోకి షిఫ్ట్ అయ్యి అక్కడి నుంచి మెయిన్ రోడ్ మీద కొంచెం ట్రావెల్ చేశాక కరెక్ట్గా ఎన్ని కిలోమీటర్స్ అనేది ఐడియా లేదండి. అక్కడి నుంచి ఆర్చ్ అనేది కనిపిస్తుంది, శ్రీ వాసవి విద్యాలయం అని. ఆ ఆర్చ్లో నుంచి లోపలికి వెళ్తే కొంచెం దూరం వెళ్తే కాలేజ్ అనేది వస్తుందండి. మార్నింగ్ ఇంటి దగ్గర 9కి బయలుదేరిన వాళ్ళం ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి 8 అయిపోయిందండి. కాలేజ్లోనే సరిపోయింది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. కాలేజ్ అయితే చాలా బాగుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రాను ఇలాంటి చాలా మంచి వీడియోస్ వస్తాయని అనుకుంటున్నానండి మన ఛానల్లో. మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.